మన తెలుగు సాహిత్యం అంటే భావోద్వేగ సన్నివేశాలతో కట్టిపడేసే నవలలే కాదు, కడుపుబ్బ నవ్వించే కథలు, పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ కోవకు చెందినదే ముల్లపూడి వెంకటరమణ గారు సృష్టించిన బుడుగు. సినీ రచయితగా ఆయన ఎన్నో చిత్రాలకు మాటలు, కథను అందించిన ముల్లపూడి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బుడుగే. అందుకే ఆయనను బుడుగు వెంకటరమణ అని కూడా పిలిచేవారు. అంతలా ప్రసిద్ధి చెందిన ఈ పాత్ర తొలిసారిగా 1956 నవంబర్లో పాఠకులకు పరిచయమైంది. ఆంధ్రపత్రికలో 1957 ఏప్రిల్ వరకు బుడుగు కథలు ఓ సీరియల్లా వచ్చాయి. ముల్లపూడి హాస్యానికి బాపు తన బొమ్మలతో మెరుగులు దిద్దడంతో ఈ కథను పుస్తకం రూపంలో కూడా సూపర్ హిట్ చేశారు. ఈ కథలోని చాలా పాత్రలను రచయిత బుడుగుతోనే పరిచయం చేయించి హాస్యాన్ని పండించారు. ప్రైవేటు మాస్టరుని పరిచయం చేస్తూ వీడు మంచివాడు కాదు, అసలు ప్రైవేటు మాస్టర్లు అందరూ ఇంతే, ఇప్పటికీ వీడు పదోవాడు, ఒక్కడు పకోడీలు తేడు, పైగా లెక్కలు చేయమంటారు, చెవి మెలపెడతారు అంటూ బుడుగు చెప్పే మాటలు నవ్వులు పుట్టిస్తాయి. ఈ బుడుగుకి సీగానా పేసునాంబ అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందండోయ్. మరి ఈ బుడుగు చేసే అల్లరి ఏంటి, వాడి గోల ఏంటో తెలుసుకోవాలంటే బుడుగు చదవాల్సిందే. పిల్లలకు అయితే ఈ కథలు ఇంకా నచ్చుతాయి.